బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం పూర్తి కావడానికి మరికొద్ది రోజులే ఉంది. మరి మొదటి వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత సీజన్స్ కంటే ఈ సీజన్స్ చాలా భిన్నంగా ఉండనుంది అన్నట్టుగానే మొదటి వారం జరిగిన నామినేషన్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఇద్దరిని నామినేట్ చేయాలి. అలాగే నామినేట్ అయిన ఇద్దరిలో ఒకరిని హౌస్ చీఫ్ గా నియమించిన ముగ్గురు సేవ్ చేస్తారు. అలా ఈ వారం హౌస్ లో నామినేషన్స్ జరిగాయి. విష్ణుప్రియ, సోనియా, శేఖర్ భాషా, నాగమణికంఠ, పృథ్వీ, బెజవాడ బేబక్క ఈ ఆరుగురు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. కాగా చీఫ్స్ గా ఉన్న నిఖిల్, నైనిక, యశ్వి ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. ఇక ఈ వారం జరిగిన నామినేషన్స్ లో కొంతమంది సిల్లీ రీజన్స్ చెప్పారు. మరి కొంతమంది కొంచెం వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడారు. ముఖ్యంగా శేఖర్ భాషా లేజీగా ఉంటున్నాడని అతనిని నామినేట్ చేశారు. నిజంగానే అతను పెద్దగా యాక్టివ్ గా ఎక్కడా కనిపించలేదు. ఏదో వాదిస్తున్నాడు అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగింది. ఆ తర్వాత వంటగది విషయంలో బేబక్కను నామినేట్ చేశారు. కుక్కర్ రీజన్ చెప్పి ఒకరు, కూర రీజన్ చెప్పి ఒకరు ఆమెను నామినేట్ చేశారు. ఇక నాగమణికంఠ ఇతగాడిని చాలా మంది నామినేట్ చేశారు. మనోడు పెద్దగా ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటున్నాడని, అలాగే కాస్త పొగరుగా సమాధానం చెప్తున్నాడని, రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని, రాజకీయం చేస్తున్నాడని ఇలా చాలా రీజన్స్ చెప్పారు. దానికి మణికంఠ ఏడుపు, సెంటిమెంట్ ఇలా చాలా అస్త్రాలు వాడాడు. ఆ తర్వాత పృథ్వీని కూడా పెద్దగా యాక్టివ్ గా లేడు అని నామినేట్ చేశారు. ఇక సోనియాను ఆమె ధాటికి తట్టుకోలేక నామినేట్ చేశారు. నిజానికి సోనియా చాలా కరెక్ట్ గా కాస్త గట్టిగానే మాట్లాడుతుంది. ఇక ఈ వారం నామినేట్ అయిన వారిలో తక్కువ ఓట్లు బెజవాడ బేబక్కకు పడ్డాయని తెలుస్తోంది. దాంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగమణికంఠ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడంతో అతను సేవ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇక డేంజర్ జోన్ లో ఉన్న పృథ్వీ, బెజవాడ బేబక్క ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సులున్నాయి.